బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్లో ఈ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన మన ఎంతో సామాజిక కోణంలో చూస్తే చాలా పెద్ద వ్యక్తి. మన దేశానికి ఆయన ఆశయాలు కొనసాగిస్తూ మనమందరం కూడా దివంగతుల బాబు జగ్జీవన్ రామ్ గారే కానీ, అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ అందరి ఆశయాలతోటి ముందుకు పోతున్నాం. కాబట్టి సబ్బండ వర్గాలతోటి కూడా మనం అందరం కూడా కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీలో మీరందరూ కూడా కొన్నేళ్ళుగా పనిచేస్తున్నారు. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. మనం అతి త్వరలో కూడా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఏదైతే మనం అసెంబ్లీ ముట్టడి చేసినామో అప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం పిలుచుకొనల్లా కోదండరామ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక అడుగు ముందుకు పోయినాం. అదేవిధంగా విజయశాంతి అక్క ఏదైతే ఉద్యమకారుల గురించి కౌన్సిల్లో మాట్లాడిందో నిజంగా కూడా చాలా హర్షణీయం. మనం అందరూ కూడా ఎవరైతే మన కోసం మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలపాలని. అదేవిధంగా ఈ వేడి అనేది ఈ 2-3 నెలలు కంటిన్యూ చేస్తే, ఇన్నేళ్ళు చేసిన పోరాటం ఈ 2-3 నెలలు చేస్తే మనకు ఆ కమిటీ పడుతుంది. ఖచ్చితంగా మనకు ఇంప్లిమెంట్ అయిపోతుంది. కాబట్టి 250 గదాలు పెన్షను ప్లస్ పత్రం, ముందుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ పత్రం ఇవ్వాలని, ఐడి కార్డు. కాబట్టి ఖచ్చితంగా ఇవి నెరవేరబోతున్నాయి. కాబట్టి ఇంకా దీన్ని ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని అతి త్వరలో మనం చార్మినార్ నుంచి గన్పవర్ వరకు వాక్ పెడుతున్నాం. ఆ వాక్ అనేది దేనికి ఏముండదు, వాళ్ళే పోలీసు వాళ్ళే మనకు రక్షణ ఇచ్చి ఆ వాక్ని కొనసాగిస్తారు. కాబట్టి కొందరు ఏంటంటే నడవలేము అనే దగ్గర ఉంటే స్టార్టింగ్లో వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడిస్తే ఆ తర్వాత ఆటోలలో ఎక్కి గన్ పార్క్ రావచ్చు. మిగతా వాళ్ళు నడిచే వాళ్ళు మొత్తం నడుస్తారు. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా రాబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ ఒక్క రోజుకు మాత్రం టైం ఇవ్వాలని చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ అమర్ హై, బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్. ఇప్పుడు చంద్రన్న ప్రసాద్ మాట్లాడి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతాం.